హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్‌నస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద, అలాగే చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీని చేసి చూపించబోతున్నా. ఈ 2 రకాలు చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ టైంలోనే. అంతేకాకుండా చాలా రుచిగా ఉంటాయి. ముద్దలోకి నేను చేసిన ఈ చిక్కటి గ్రేవీ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. తప్పకుండా నేను చేసిన విధానాన్ని ఒక్కసారి ట్రై చేయండి. అలాగే పర్ఫెక్ట్‌గా ప్రెషర్ కుక్కర్‌లో రాగి ముద్దను ఎలా తయారు చేసేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేయండి. ముందుగా అయితే మనం చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మిక్సీ గిన్నెలోకి 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని పొట్టు తీసి పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా చాలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నామనుకోండి గ్రేవీ మనకి బాగా చిక్కగా వచ్చేస్తుంది. ఈ పేస్ట్‌ని సెపరేట్‌గా ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోకి 2 టమోటాలని కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా పండిన టమోటాలు తీసుకున్నామనుకోండి మనకి గ్రేవీ బాగా టేస్టీగా వస్తుంది. తర్వాత ఈ పేస్ట్‌ని కూడా మరొక బౌల్‌లోకి సెపరేట్‌గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నెలోకి కొద్దిగా కొత్తిమీరని, అలాగే 2 రెమ్మల పుదీనాని, 2 పచ్చిమిర్చి ముక్కల్ని, కొద్దిగా షాహీ జీరాని వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనకి జీర్ణం అవ్వడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. చూడండి ఇదంతా కూడా బాగా మెత్తగా పేస్ట్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కాస్త పెద్దగా ఉన్న పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి కొద్దిగా జీలకర్రని, 2 లవంగం, 2 చెక్క, ఒక బిర్యానీ ఆకును వేసుకోండి. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్‌ని కూడా వేసేసి ఇదంతా కూడా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంటే ఉల్లిపాయ అనేది పచ్చిదనం పోయేంత వరకు అన్నమాట. ఇలా వేగిన ఈ పేస్ట్‌లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ టమాటో ప్యూరీని కూడా వేసేసుకొని దగ్గర పడేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ టమాటో ప్యూరీని దాదాపు 5-10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపును, ఒక స్పూన్ స్పైసీ కారం పొడిని, మరొక హాఫ్ టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్‌ని వేసుకున్నామనుకోండి మనకి రంగు బాగా వస్తుంది. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడిని, పావు టీ స్పూన్ మిరియాల పొడిని, పావు టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని కూడా వేసేసి ఇదంతా కూడా బాగా కలుపుతూ మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. అప్పుడే మసాలా అంతా కూడా మనకి బాగా వేగిపోతుంది. మంటని హై ఫ్లేమ్‌లో పెట్టామనుకోండి ఘాటొచ్చేస్తుంది. ఇలా ఉల్లిపాయని, టమోటాని, కొత్తిమీరని పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా చిక్కగా వచ్చి టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ విధానంలో ఒక్కసారి ట్రై చేయండి. తర్వాత ఇందులోకి శుభ్రపరిచి పెట్టుకున్న కిలో చికెన్‌ని వేసేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీరని ఆ పేస్ట్‌ని కూడా వేసేసి ఇదంతా ముక్కలకి బాగా అంటేలాగా కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా కూడా మనకి ఈ చికెన్ ముక్కలకి బాగా అంటేలాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్‌లోనే 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనకి ఇందులో నుంచి వాటర్ రావాలి కదా! అందుకోసమని మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకోవాలి. అప్పుడే చికెన్‌లో నుంచి వాటర్ వచ్చేసి మనకి చికెన్ బాగా మెత్తపడుతుంది. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి చికెన్‌లోంచి వాటర్ వచ్చింది కదా! ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న మసాలాకి సరిపడా వాటర్‌ని వేసుకోవాలి. గ్రేవీ అనేది మరి పలుచగా లేకోకుండా చూసుకోండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా వాటర్ వేసేసుకొని ఇదంతా మరొకసారి బాగా కలిపి మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లోకి, లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి మీకు మరొక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మరొకసారి ఇదంతా బాగా కలిపి చికెన్ ముక్క అనేది మనకి పర్ఫెక్ట్‌గా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. మీకి చికెన్ ముక్క బాగా ఉడికింటే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలాను వేసేసుకొని ఈ మసాలా అంతా కూడా మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. లాస్ట్‌లో మనం ఇలా గరం మసాలాను వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మూత పెట్టి మరొక నిమిషం లేదా 2 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి. అప్పుడే మనకి ఈ ఫ్లేవర్స్ అంతా చికెన్‌కి బాగా అంటుకుంటాయి. తర్వాత మూత తీసి స్టవ్ ఆపేసేసుకొని కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా? ఎంత సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా కర్రీ. ముద్దలోకి, చపాతీలోకి మంచి కాంబినేషన్. ఒక్కసారి తప్పకుండా నేను చేసిన విధానంలో ట్రై చేయండి. ఇప్పుడు మనం ముద్దని ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం ఒక కప్పుతో కానీ, లేదా ఒక గ్లాస్ కొలతతో కానీ బియ్యాన్ని తీసుకోండి. ఇక్కడ నేనైతే రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. మనం ముద్దకి రేషన్ బియ్యం వాడామనుకోండి త్వరగా మనకి మెత్తబడిపోతాయి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 8 కప్పుల నీళ్ళని వేసేసుకోండి. తర్వాత మూత పెట్టేసేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి సరిపోతుంది. ఇవి ఉడికేలోపు మనం ఏ కప్‌తో బియ్యం తీసుకున్నామో అదే కప్‌తో 3 కప్పుల రాగి పిండిని జల్లించుకోవాలి. ఇక్కడ 1 కప్పు బియ్యానికి 3 కప్పుల రాగి పిండిని తీసుకోవాలి. అప్పుడే ముద్ద అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మనం
తక్కువ రాగి పిండి తీసుకొని ఎక్కువ బియ్యాన్ని వాడుకోవడం ఈ కాలంలో మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అందుకోసమని బియ్యం తక్కువగా, పిండి ఎక్కువగా మనం ప్రిపేర్ చేసుకుందాం. ఈ 3 కప్పుల రాగి పిండిలోకి 2 కప్పుల నీళ్ళని వేసేసుకోండి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా బాగా ఉండలు లేకోకుండా కలిపేసేసి ఇప్పుడు ఇందులోకి మరొక కప్పు నీళ్ళని వేసుకోవాలి. 3 కప్పుల రాగి పిండికి 3 కప్పుల నీళ్ళని వేసుకున్నామంటే మనకి పిండి బాగా కలిసిపోతుంది. చూడండి, ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా ఏమాత్రం కూడా ఉండలు లేకోకుండా కలుపుకోవాలి. చూస్తున్నారుగా? ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం ప్రెషర్ కుక్కర్‌లో 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాం కదా! మూత తీసి ఒకసారి రైస్ అనేది మనకి బాగా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. చాలా మెత్తగా ఉడికిపోయింది కదా! ఇలా ఉడికించుకున్న ఈ బియ్యంలోకి మనం కలిపి పెట్టుకున్నాం కదా! ఈ రాగి పిండి మిశ్రమాన్ని వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లోనే మనం ఉండనివ్వాలి. అప్పుడే అడుగంటకుండా ఉంటుంది. మీరు కావాలంటే పిండిని ఇలా కలిపి వేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా అయినా సరే రాగి పిండిని నీళ్లు కలపకుండా వేసుకోవచ్చు. రాగి పిండిని డైరెక్ట్‌గా వేసుకోవాలంటే మనం బియ్యాన్ని ఉడికించుకునేటప్పుడే మరొక 3 కప్పుల నీళ్ళని ఎక్స్‌ట్రా వేసుకున్నామనుకోండి. అప్పుడు మనం నీళ్ళలో పిండిని కలుపుకోకుండా డైరెక్ట్‌గా రైస్ ఉడికిన తర్వాత పిండిని వేసేసుకొని కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించుకొనైనా ముద్దని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అయినా చేసుకోవచ్చు. లేదా పిండిని కలిపి పోసుకొనైనా తయారు చేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని ఇదంతా మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ముద్ద మనకి పర్ఫెక్ట్‌గా, స్మూత్‌గా రావడం కోసం ఇలా తెడ్డుకట్టతోనే మనం ప్రిపేర్ చేసుకున్నామనుకోండి చాలా బాగా వచ్చేస్తుంది. మనకి పప్పును మెదుపుకోవడానికి పప్పు గిత్తెలు ఎలా అయితే అవైలబుల్‌గా ఉన్నాయో, ముద్దను ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఇలా తెడ్డుకట్టలనేటివి మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్‌లో కూడా దొరుకుతున్నాయి. ఇలాంటిది ఒకటి తెచ్చిపెట్టుకున్నామనుకోండి, మనం ముద్ద చేసుకునేటప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఈ తెడ్డుకట్టతో మనం స్మూత్‌గా ఈ ముద్దని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 5 నిమిషాల పాటు మనం తెడ్డుకట్టతో ముద్దని స్మూత్‌గా చేసేసుకొని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. చూడండి, 5 నిమిషాలకి మనకి ఈ ముద్ద అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని స్టవ్ మీద నుంచి దించి మనకి కావాల్సిన సైజులో ముద్దల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా ఇలాగే డైరెక్ట్‌గా సర్వ్ చేసుకొనైనా తినేయొచ్చు. హాట్ బాక్స్‌లో వేసి పెట్టామనుకోండి, మనం 3, 4 అవర్స్ తర్వాత కూడా ముద్దని ఇంతే టేస్టీగా, ఇంతే స్మూత్‌గా తినేయొచ్చు. ఈ ముద్ద చికెన్‌లోకి మంచి కాంబినేషన్. రాయలసీమలో చికెన్ కర్రీ ఉంది అంటే ముద్ద ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అంత మంచి కాంబినేషన్ ఈ 2 రెసిపీలు. మీరు కూడా ఒక్కసారి ఈ 2 రెసిపీలని ట్రై చేస్తారు కదూ! చూడండి, ముద్ద ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా చేతికి తడిని చేసుకోవాలి. ఇలా తడిని చేసుకోకుంటే మన చేతికి వేడి తగులుతుంది. అలాగే ప్లేట్‌కి జిగట ఉండడం వల్ల అంటుకుంటుంది. అందుకోసమని కాస్త తడిని చేసేసుకొని ముద్దని ప్రిపేర్ చేసుకోండి. చూసారుగా, ముద్దని ఎంత ఈజీగా ప్రెషర్ కుక్కర్‌లో తయారు చేసుకోవచ్చో. మరి మీరు కూడా ఈ 2 రెసిపీలని ఒక్కసారి ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన ఈ విధానం మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం సుహాసినీస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.